ఈ ఏడాది దేశంలో సాధారణ వర్షపాతమే నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో ఎండలు పెరుగుతున్నాయని, మరో 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఈసారి దేశంలో సాధారణ వర్షపాతమే ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఇచ్చే అంచనాల్లో దీనిపై మరింత క్లారిటీ వస్తుందని అంటున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పగటిపూట ఎండమంట, రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. అటు ఈ ఏడాది ఎల్నినో న్యూట్రల్ కండిషన్స్ ఉంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. డిసెంబర్లో లానినో పరిస్థితులున్నా ప్రస్తుతం అది బలహీనపడిందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో టెంపరేచర్లు కొంచెం పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే మార్చి నుంచి మే వరకు ఎల్నినో న్యూట్రల్ పరిస్థితులు 60% వరకు ఉండొచ్చని WHO తెలిపింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య ఎల్నినో బలపడొచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుతానికైతే లానినో పరిస్థితులు 40% వరకున్నాయని, ఇప్పుడే దానిపై ఓ స్పష్టతకు రాలేమని తెలిపింది. దీంతో మన దేశంలో సాధారణ వర్షపాతం రికార్డయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పగటిపూట టెంపరేచర్లు 40 డిగ్రీల మార్కు చేరువలో ఉన్నాయి. అదే సమయంలో రాత్రిపూట చలి ఎఫెక్ట్ కనిపిస్తోంది. నిన్న అత్యధికంగా పగటి ఉష్ణోగ్రత మహబూబ్ నగర్ జిల్లా కొత్త మోల్గరలో 39.8 డిగ్రీలు రికార్డయింది. జగిత్యాల, గద్వాల, మల్దకల్, పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 39.7 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి. మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాలోనూ 39 డిగ్రీలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 37 నుంచి 39 డిగ్రీలు రికార్డయ్యాయి. రాత్రిపూట పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి. ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అత్యల్పంగా 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డిలో 11.8, నిజామాబాద్ లో 12, రాజన్న సిరిసిల్లలో 12.3, సిద్దిపేటలో 12.4 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ లో 12.4, నాగర్ కర్నూల్లో 12.5, ములుగులో 12.5, జయశంకర్ జిల్లాలో 12.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని, ఆ తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.